ధ్యానకాల సమయంలో దేవుని మాటలను మనం జాగ్రత్తగా వింటాం. దేవుని మాటలను ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో 42వ కీర్తన కారులు 42వ కీర్తన గ్రంథంలో నుంచి మొట్టమొదటి 2-3 వచనాలను మనం జాగ్రత్తగా చదువుకుందాం. నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో దావీదు మహారాజు అంటున్న మాట ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. హల్లెలూయా. దుప్పి నీటి యొక్క వాగును చూసి ఆశపడుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అంటే, నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పచ్చదనం ఉంటుంది. నీటి వాగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పచ్చదనం అనేది ఉంటుంది. ఆ పచ్చదనం తిని తృప్తి చెందాలన్న ఉద్దేశంతో దుప్పి తన దాహాన్ని తీర్చుకోవాలనుకుంటున్న ఆశతో తన దాహము తీర్చబడటానికి ఆశపడుతుంది. హల్లెలూయా. దుప్పి నీటి వాగును చూసి ఆ వాగులో ఉన్న నీటిని తాగటానికి ఆశపడుతున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. హల్లెలూయా. ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు దేవుడు దేవుడంటే ఆశపడేవారిని, దేవుడంటే ఆశపడేవారిని, దేవుడంటే ఆశపడుతున్న వారిని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆమేన్. మనల్ని తృప్తిపరుతాడు. దేనితో తృప్తిపరుస్తాడు? మనము పడాలంటే ఏం చేయాలి? మనము తృప్తిపరచబడాలి అంటే మనం ఏం చేయాలా? అసలు తృప్తి పడటం ఏంటో తెలుసా? మానవుడికి తృప్తి ఉందా? ఉందండి తృప్తి. మానవులకు ఈ లోకంలో చూస్తే తృప్తి అనేది లేదు. మనుషుడు అంటాడు, ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందమో అని. ఈ లోకంలో మనిషికి ఏది ఇచ్చినా, లేకపోతే ఏది అనుగ్రహించబడ్డా, ఏది నీకు లభించినా తృప్తి అనేది లేదు. లోకంలో ఇప్పుడు ఎలా నడుస్తుంది అంటే తృప్తి లేని జీవితం. దుప్పికి మాత్రం తృప్తి కలదు. బైబిల్ చెప్పింది, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకునవు, కానీ వాటిని పోషిస్తున్న దేవుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
నీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెందాలి. నీకు ఉన్న దానితో నీవు తృప్తి చెందాలా? నీకు దేవుడు ఏదైతే అనుగ్రహించాడో నేనున్న స్థితిలోనే నేను సంతృప్తి కలిగి. సంతృప్తి ఉందా ఈ రోజున? ఎంత సంపాదించినా తృప్తి లేదు, ఎంత అనుగ్రహించబడ్డ తృప్తి లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఉన్న స్థితిలోనే, నీకు ఏ స్థితి అయితే ఉన్నదో, ఏ స్థితిలో అయితే నువ్వు ఉన్నావో, ఏ స్థితిలో అయితే నీవు నిలబడ్డావో, ఆ ఉన్న స్థితిలోనే నీవు సంతృప్తిని కలిగి జీవించు. ఆమేన్. సంతృప్తి. ఈ రోజున దేవుడు నీకు ఏది అనుగ్రహించాడో దానిలో నీవు తృప్తి చెందు. నీకున్న స్థితి మర్చిపోకు, నీ పరిస్థితిని మర్చిపోకు. నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో దాన్ని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో దాన్ని మీరు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను అప్పుడప్పుడు మీకు చెబుతూ ఉంటా, నేనున్న స్థితి నా స్థితి అని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనకు ఏ స్థితి అయితే దేవుడు ఇచ్చాడో ఆ స్థితిని బట్టి దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఘనపరచబడాలా. ఆమేన్. పొలం చేత చదువునాను. చెప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు. ఎవరి కొరకండి? ఈ లోకంలో మనం చూస్తే దేవుని కొరకు ఆశపడే వాళ్ళు ఎవరు ఉన్నారా? దేవుని కొరకు ఆశపడే బిడ్డలు ఎవరైనా ఉన్నారా? దేవుడంటే ఆసక్తి, దేవుడంటే ఆశ, దేవుడంటే 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 ఎవరికన్నా ఆశ కలదా? ఏ ఆశ? వెళ్ళకపోతే ఏమని అనుకుంటారేమో, వెళ్ళకపోతే ఏమన్నా జరుగుద్దేమో. దేవుని సన్నిధిలో నీకున్న స్థితి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, మతి ఉన్న స్థితిలో ఉన్నావా, మతి లేని స్థితిలో ఉన్నావా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనములో, మోసపోకుడి. ఎందుకు దేవుడు ఈ మాట చెబుతున్నాడంటే, మీరు మోసపోవద్దు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి దాన్ని బట్టి యాక్చువల్గా నేను ఈరోజు ప్రిపేర్గా ఉండలేదు, కానీ ఒక డిఎస్పి గారు ఈరోజు వస్తానన్నారు. రిటైర్ డిఎస్పి గారు వస్తానన్నారు. మన పాయింట్ దగ్గరికి వచ్చి సెక్యూరిటీ దగ్గర నేను భయపడ్డాను, ఏందిరా బాబు అని. తృప్తిగా తిని చెప్తున్నాడు, ఏం చేస్తారు మీరు? గదువుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తారా మీరు? అవునండి, అయితే వచ్చే వారం ఈ సంఘానికి వస్తా. ఇందాక కూడా ఫోన్ చేశాను వస్తానని. ఇప్పటి వరకు ఆయన కొరకు వెయిట్ చేస్తూనే ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ జంతువుకు, ఏ వ్యక్తికి కూడా జంతువులకు తృప్తి ఉంది. జంతువులకు నువ్వు ఎంతైతే పెడతావో దానితో అవి తృప్తి చెందుతాయి. కానీ మనిషికి తృప్తి లేదంట. హల్లెలూయా. చూడండి, 42వ కీర్తనకారుడు అంటాడు,
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు, ఎవరి కొరకు? దేవుడి కొరకు మనము ఆశపడాలా? దేవుని మీద మన ఆశ ఉండాలా? దేవుని మీద నీ ఆలోచన ఉండాలా? దేవుని మీద నీ తలంపులు ఉండాలా? దేవుని మీద కనుక నీ మనస్సు కేంద్రీకృతమై ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ పరిస్థితిని, స్థితిగతులన్నిటినీ మార్చివేస్తాడు. ఆశ ఉండాలా? ప్రతిదానికి ఏముండాలండి? ఆశ. ఆశ ఉండాలా వద్దా? ఏ ఆశ? ఆశ ఉండాలా, కానీ దురాశ ఉండకూడదు. ఆశ ఉండటం సహజమే. ఆశ లేకపోతే మనం ముందుకు నడవలేం. ఆదివారం వచ్చిందంటే అన్ని ఆశలు, ఎక్కడ లేని ఆశలు వస్తాయి మనసులోకి. అద్దిందాం, ఇద్దిందాం, అద్దిందాం, ఇద్దిందాం, అద్దేద్దామని. ఆశ ఇంపార్టెంటే. ఆశను చంపుకోమని నేను చెప్పటం లేదు. నీ ఆశను నెరవేర్చగలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. పోయిన వారం యూట్యూబ్ చూస్తూ ఉంటే అబ్రాహం గారు ఒక అన్నయ్య ఒక మాట చెప్తా ఉన్నారు. ఇంట్లో అన్ని సరుకులన్నీ ఉన్నాయంట. ఏమున్నాయి ఇంట్లో? ఏం చేసుకొని తినాలో సమృద్ధిగా సరుకులు ఉన్నాయంట, కానీ అగ్గిపెట్టలేదంట. ఏం లేదు. పక్కోళ్ళు నెల్లడు ఎగురు తెచ్చుకుంటే ఏమని అనుకుంటారేమో. ప్రభువా నువ్వే ఇవ్వాలి, నేనే. ఏసన్న గారు ప్రార్థన చేస్తున్నారంట. దారిని వెళ్తున్న ఒక తాగుబోతులను వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకొని 10 రూపాయలు నోటు ఆ కానుక బాక్స్లో వేస్తే, ఆ కానుక బాక్స్లో ఉన్న ఆ 10 రూపాయలు తీసుకొని వెళ్ళి అగ్గిపెట్టి తెచ్చుకొని వండుకొని, అప్పుడు ఆ లేమలలో ఉన్న వాళ్ళందరూ సిస్టర్స్ అందరూ ఫోన్ చేశారు. విశ్వాసం, ఆశ. దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా నన్ను ప్రయోజకుని చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా నన్ను ఉన్నతంగా నిలబెడతాడు, దేవుడు ఖచ్చితంగా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడన్న ఆశ ఉండాల. ఆశ కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆశ కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడు. నీ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని కొరకు ఆశ ఉండాల. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భార్య కొరకు, నీ ఫ్యామిలీ కొరకు, నీ బంధువుల కొరకు, వాటి మీద ఉన్న ఆశ దేవుని మీద కూడా ఉండాలి. ఆమేన్. ఆశ కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడు. నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావు? దుప్పికి ఏది అవసరం? నీరు అవసరం. మనకేం అవసరం? ఆమేన్. ఏం అవసరం? మనకేం అవసరం? డబ్బు అవసరమా? దేవుడు నీకుంటే అన్నీ నీతో ఉంటాయి. హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే నీ విశ్వాసం, నీ ఫెయిత్, నీ నమ్మకం, దేవుడు నాతో ఉంటే, నువ్వు ఉంటే నాకు చాలు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆశ ఉండాలా? ఈ ఆశ కలిగితే, ఆశ కలిగిన వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశ లేదా? ఖచ్చితంగా ఆశ లేదా? నాకే ఆశలు లేవండి, నాకు ఏ ఆశలు లేవంటారు కొంతమంది. నాకు ఏ ఆశ లేదండి,
మరి ఏం కావాలి నీకు? నాకే ఆశ వద్దు, నాకు ఆశ అనేది లేదు. నువ్వు దీవించబడాలన్న ఆశ నీకుండాలా? ఆమె నువ్వు ఆశీర్వదించబడాలన్న ఆశ నీకుండాలా? మన ఒక వ్యక్తికి మనము రమేష్ ఒకసారి చెయ్యి ఇచ్చినప్పుడు, ఇట్లా ఇస్తున్నప్పుడు అలా అంటే పైకి లేవాలి. కొంచెం నీకు సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఆ సపోర్ట్తోనే పైకి లేవాలా? దేవుడు సెలవిస్తున్న మాట అంటే నీకు ఏది కావాలో అది అడుగు. ఈరోజు చాలా మంది ఫోటోలు చూస్తామంటే మనము ఏంటి అంట ఫాదర్స్ ఫాదర్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఫాదర్ అంటే అర్థం ఏంటో తెలుసా? కొంతమందికి అసలు తెలియదు. ఫాదర్ అంటే ఎవడో వాడు అంట. చర్చి ఫాదరు, గాడ్ ఫాదరు, మరొక ఫాదర్ కాదు. అసలే శిశులైన తండ్రిని నువ్వు ఈ లోకానికి పుట్టించిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు అందరూ కూడా ఆశీర్వదించబడాలన్న ఆశ ఉండాలి. అహాబు అనే ఒక ఆమె ఉంది బైబిల్లో. ఆమెకు ఒక ఆశ, నా కుటుంబీకులందరినీ నేను రక్షించుకోవాలి అని. సొదొమ గొమొర్ర పట్టణము నాశనమైపోతూ ఉంటే వారు మాత్రమే, ఆమె కుటుంబీకులు మాత్రమే రక్షించబడ్డారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నీ ఆశ ఎన్నడూ కూడా భంగం కానేదంట. ఆమేన్. నీ ఆశ ఎన్నడూ కూడా భంగం కాదు. అది ఆశ చెదిరిపోయేది కాదు. ఎప్పుడో ఆశ. చాలా మంది చెప్పకూడదు కానీ ప్రెగ్నెన్సీకి ఉన్నప్పుడు ఒక ఆశ ఉంటుంది. ఏదో తినాలా అన్న ఆశ. కానీ ఇది తిండి కోసం ఆశ కాదు. ఇది ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో. మన ఆశ ఈ మూడే. ఏమి తింటాం, తాగటం, ధరించుకోవటం. కానీ దేవుడు ఏమంటాడంటే వీటన్నిటికంటే ఒక ఆశ కలదు. నీ ఆశలన్నిటిని తీర్చువాడు దేవుడు. నువ్వు దీవించబడాలని ఆశ నీకుందా? రక్షించబడాలని ఆశ నీకుందా? బాగుపడాలని ఆశ నీకుందా? ప్రయోజకుడవాలని ఆశ నీకుందా? ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు. ఆమె నీకు ఆశ ఉండాలా? కొంతమంది అంటారు వాళ్ళు చూడెట్టు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు చూడెట్టు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు చూడెట్టు సంపాదించుకుంటున్నారు అని వాళ్ళ మీద వీళ్ళ మీద మనము అనుకోవటం కాదు. కానీ మనలో ఒక ఆశ ఉండాలి. నేను కూడా కష్టపడాలి, నేను కూడా పని చేయాలా, నేను కూడా ప్రయోజకునవ్వాలా. ఎందుకు నీవు భిక్షగాడిలాగా ఉన్నావు? ఎందుకు నీవు దౌర్భాగ్యుడుగా ఉన్నావు? ఎందుకు నీవు నీ పరిస్థితి ఇంత దిగజారిపోయింది? నీకు ఆశ లేదు. దేవుడు తలుచుకుంటే, నీ ఆశ ఉంటే, నీ ఆశలన్నిటిని తీర్చువాడు దేవుడు. ఆమె ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదుకు ఒక ఆశ ఉంది. నేను గొలియాతును జయించగలుగుతాను, గొలియాతు నేను ఖచ్చితంగా కొడతాను, గొలియాతు నా ముందు ఒక చిన్న పిల్లోడు అని ఒక ధైర్యం, ఒక ఆశ ఉంటే ధైర్యం అవుతుంది. ఆశ లేకపోతే అయితే చదువు నాన్న 42 కీర్తన.
ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎల్లప్పుడూ వచ్చేదను. దేవుని సన్నిధికి నేను ఎల్లప్పుడూ వచ్చేదను. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఆయనకు ఎప్పుడు నేనెప్పుడు ఎవరు కనబడాలి? ఎక్కడ కనబడాలి? మనం దేవుడికి కనబడాలంటే దేవునికి కనబడాలి. మనం ఎక్కడ కనబడాలా? నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, ఆయనకు నేను ఎప్పుడు కనబడేదను. ప్రతిరోజు మనం బయట కనిపిస్తాము, ఆదివారం మాత్రమే మనం మందిరంలో కనిపిస్తాం. అంటే దేవునికి కనబడతాం మనం. హల్లెలూయా! ఎంత ఆశ! పని చేసుకొని కష్టపడి ఆ పనులని అడావుడి పెట్టుకొని తినక వండక ఉడికి ఉడక్క స్నానం చేసుకోలేక అడావుడిగా పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వచ్చేసారు. హల్లెలూయా! నీ ఆలోచనను, నీ ఆశను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నిన్ను, నీ పరిస్థితి, నువ్వు ఏ స్థితిలో దేవుని సన్నిధికి వచ్చావో దేవునికి బాగా తెలుసు. నేనెప్పుడు దేవునికి కనబడదు. ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలా? ఆయనకు నువ్వు కనబడితే ఏమవుతుంది? ఆయనకు నువ్వు కనబడితే నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. చదువు మనం. రాత్రింబగళ్ళు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా దివారాత్రులు నా కన్నీళ్లు అన్నపానములాయెను. ఏమండి? రాత్రింబగళ్ళు నా కన్నీరు అన్నపానములాయను. అంటే దేవుని సన్నిధిలో కనబడటానికి అన్నపానాలను కూడా లెక్క చేయకుండా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి కొరకు ఆశ, దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న ఆశ, దేవుడి దగ్గరకు నేనెప్పుడు దేవుడి సన్నిధికి ఎప్పుడు కనబడదను. దేవునికి నువ్వు కనబడాలా, దేవుడు నిన్ను చూడాలా. నిన్ను చూసినప్పుడు నీ స్థితిగతులన్నీ మార్చబడతాయి, నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి, నీ బిడ్డల జీవితాలు మార్చబడతాయి, బ్రతుకు మారుతుంది, ప్రతిఫలాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ మార్చబడాలి అంటే నీకు ఆశ ఉండాలి. ఆమేన్. నీకు ఆశ ఉండాలా? కొంతమందికి ఏ ఆశలు ఉండవు. ఒక ఇల్లు సంపాదించుకున్న ఆశ ఉండదు, డబ్బు సంపాదించుకుందామన్న ఆశ ఉండదు. ఒక ఆయన దేవుడు దూర ప్రాంతం వెళ్తా ఒక ఆయనకి కొన్ని నాణ్యాలు, మరికొందరికి కొన్ని నాణ్యాలు, మరికొందరికి కొన్ని నాణ్యాలు, ముగ్గురికి 3 విధాలుగా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక ఆయన ఏమో ఇచ్చిన దాన్ని రెట్టింపు చేసుకున్నాడు, ఇద్దరు రెట్టింపు చేసుకున్నాడు. ఒకడు మాత్రం గుంతలోనే మరలా వచ్చినప్పుడు నన్ను అడుగుతాడు కదా, ఆయన్ని ఆ గుంతలో నుంచి తీసి ఇచ్చేసాడు. నేను చెప్పింది ఏంటంటే, దేవుడు నిన్ను ఆసక్తితో నువ్వు ఆశ కలిగి ఉంటే రెట్టింపు ఆశీర్వాదాలను చూస్తాం, రెట్టింపు వైభవం నీ కుటుంబం నువ్వు కళ్ళారా అనుభవిస్తావు. ఇంత దాన్ని చూసి మనం, ఇంతదే మనకి దేవుడు ఇచ్చింది, ఇంత దానిలో చూసి మనం ఆధైర్యపడకూడదు, ఎగిరెగిరి పడకూడదు. నీకున్న దానిలోనే నీవు ఏముండాలి? సంతృప్తి కలిగి ఉండాలా. హల్లెలూయా! గొప్పవారిగా దేవుడు చేస్తాడండి. ఈరోజు నీవు కొంచెమే, రేపు విస్తారం. ఈరోజు మొక్కవే, రేపు వృక్షం. ఈ రోజు నువ్వు మొక్కవే, రాబోయే దినాలలో నువ్వు వృక్షం.
వృక్ష ఫలముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నీవు ఆశీర్వదించబడతావు, కానీ నీకు ఆశ ఉండాలా. నాలో యేసయ్య రావాలా, నా జీవితం మార్చబడాలా, నా ఉద్దేశం మార్చబడాలా, నా ప్రవర్తన మార్చబడాలా, నా తలంపులు మార్చబడాలా, నేను ఆశీర్వదించబడాలి, సంఘములో నేను దీవించబడాలా. నేను దీవించబడితే అనేకులు అన్యులు చూసి నన్ను దయాప్రాప్తురాలా. ఆమేన్. నీకు శుభం. నీ దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించాడు అని అన్యులు నిన్ను చూసి గర్వించగల. మన ఆశ ఏంటి? ఈ రోజు ఇంతవరకు చాలు, రేపు ఇంతవరకు చాలు, ఏ రోజు ఏ పూట కాపోదు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. మనమేమో ఇంతే కోరుకుంటాం. ఆయన ఏంటంటే తరతరాలకు తరబడే ఐశ్వర్యాన్ని దేవుడు క్రీస్తులోనంట సిరి సంపద గుప్తమై ఉన్నాయి. దేవునిలో ఆశీర్వాదం ఉంది. చాలా మంది అంటున్న మాట ఏంటి తెలుసా? యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమ వెనక ప్రతిఫలాలు ఉన్నాయి. ఆమేన్. శోధించబడిన మీదట ఈ రోజున మన ఉద్దేశం ఏంటంటే నీకు ఆశ ఉండాలి, దురాశ కాదు. దురాశ దుఃఖానికి, ఆశ. నీ ఆశ ఏంటంటే నీ కష్టార్జితం ఎక్కడికి వెళ్ళదు. నువ్వు కష్టపడుతున్నావే, నీ కష్టము ఎన్నడూ కూడా నీ క్రీస్తులో నీ ప్రయాసము వ్యర్థము కాదు. ఇది రమ్ము, ఇది ఖచ్చితంగా నమ్ము. నీ ప్రయాసం ఎన్నడూ కూడా వ్యర్థం కాదు. అందుకు బైబిల్ చెప్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. మనం దీవించబడాలా. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఆశ ఉండాలా. ఆశ ఉంటే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. ఆశ ఉంటే పనిలో పనిచేసేటప్పుడు ఆశ ఉండాలా, కష్టపడేటప్పుడు ఆశ ఉండాలా. దరిద్రుడికి ఏ ఆశ ఉండదు, ఒకటే ఆశ, ఏం తిందాం, ఏం తిందాం. మా భాషలో ఆందం అంటారు. ఎవరిని? ఆందం. ఆందం అంటే ముగ్గురు దొంగతనానికి వెళ్ళారంట. ముగ్గురులో ఒకడు అని సోమరిపోతున్నాడు. ఏ పేరు? సోమరి. ఆందం అంటే అందుడు కాదు. వాడికి ఆందం అంటే ఏం చేస్తాడో తెలియదు. వాడికి ఒకటే అని యానం. వాడికి ఒక కోరిక అంటే దొంగతనానికి పోతే కోరిక ఏంది అంటే పరమాణం చేసుకొని తినాలి అని. ఏం చేసుకొని? ఇంట్లో అన్ని సామాగ్రి ఉన్న పాపం వాళ్ళేమో దోచుకుంటున్నారు, ఈయనొక్కడు మాత్రం పొయ్యి రాజేశాడంట. ఏ రాజేశాడు? పొయ్యి రాజేసి మొత్తం బెల్లము అవి పెట్టేసి వండుతా ఉన్నాడు. ఒక పిల్లడు, కిందన్న పిల్లడు అరుస్తున్నాడంట. ఏ తమరాజరా అది సీజరీస్ అంటున్నాడు. కొంచెం ఆగురా ఉడుకుతుంది. ఈ పని ఏంటంటే తిండే. అందరూ దోచుకుంటూ పోతుంటే ఈ పని మాత్రం తిండి. మనకు అవన్నీ అనవసరం. మన కడుపు నిండాలి. కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. కష్టపడుతున్నవాడు కష్టపడుతూనే ఉంటాడు, కష్టపడుతున్నాడు అధికంగా కష్టపడుతూ ఉంటారు. ఏమి పని చేయకుండా ఏమన్నా వస్తుందా? ఏ పని చేయకుండా తండ్రుల మీద ఆధారపడి కుటుంబం మీద ఆధారపడి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని ఏ రోజైనా తెలుసుకుంటాడా అని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఒకటే ఆశ, ఏం తిందాము, ఏం తాగుదాము, ఏమి ధరించుకుందాము. కానీ దేవుని బిడ్డ
సోమరి కాదు. హల్లెలూయా. సోమరి చీమల ఎద్దకు వెళ్ళి అవి చీమలు ఎంత క్రమంగా, ఎంత పద్ధతిగా, ఎంత జాగ్రత్తగా ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయో, మనం దేవుని సన్నిధిలో కష్టపడాలి. కష్టపడే టైంలో కష్టపడకుండా, పనిచేసే టైంలో పని చేయకుండా. ఇప్పుడు సైతాన్ సెల్ అని ఒకటి వచ్చింది. ఆ సెల్లులో ఏం జరుగుతుందో తెలియదు. నావే మేము ఒకసారి ప్రార్థనకి వెళ్తే వాడికి తీరా చూస్తే 3 సంవత్సరాలు లేవు, వాడికి 3 ఉంటాయి నాన్న. వాడు ఆడుతున్నాడు సెల్లులో, కొడుతుంటది సుమారు ఒక 100-150 స్పీడ్లో వెళ్తుంది ఆ బండి. ఈ సెల్లులో ఈ 2 చేతులు పట్టుకొని ఆడిస్తున్నాడు. వాడిచ్చే ఎంత ఫాస్ట్గా ఆడిస్తున్నాడంటే నేను చూసి భయపడ్డాను. ఇప్పుడే ఈ ఫాస్ట్లో ఉంది. మన జీవితాన్ని దేవుని దగ్గర పెట్టాలి. దేవుని సన్నిధిలో పెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు సొల్లు చూస్తూ ఉంటావు చూసావా, నీ బొటను వెళ్తూ అలా టచ్ అవుతా ఉంటే భక్తిదాయకమైనవి వస్తుంది, అభక్తిదాయకమైనవి కూడా వస్తుంటాయి. అందుకు ఈ రోజున కీప్యాడ్ సెల్ బెస్ట్. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఏమి చేస్తున్నామో, కొంతమంది నేను చూస్తూ ఉంటాను, ఆటోలు కూడా ఆడో రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్లి లోన్ పెట్టుకొని ఒక్కడే ఆడుకుంటా ఉంటాడు. గిరగిర పాప భార్య అనుకుంటుంది, మా ఆయన కష్టపడటానికి వెళ్ళాడు, ఆటో తోలటానికి వెళ్ళాడు, ఈయన సంగతి సాయంత్రం తీసుకొచ్చి 200 జోలో పెట్టాడు. అమ్మాయి 200 తోలాను, మరి ఇప్పుడు దాకేం చేశావు అంటే నేను అంటున్నానని ఏమి భయపడద్దు. నీ ముందు కొండుంది, 10,000 రూపాయలు కట్టుకోవాలి, ఈఎంఐ కట్టుకోవాలి, 4,000 రూపాయలు ఈఎంఐలు కట్టుకోవాలి. నువ్వు సెల్ ఫోన్తో ఆడుకుంటే యాడ్ నుంచి వస్తుంది నీకు సంపాదన? అప్పుకు మరొక అప్పు చేయగలుగుతావా? కష్టపడు. ఆమె నువ్వు కష్టపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు మనకి మావాడు కూడా ఉన్నాడు, కుటుంబాన్ని పరిపాలించి కుటుంబాన్ని పోషించే మొత్తం పోయింది. ఎందుకు బెట్టింగ్ ఆశ కాదు ఇది. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడి మీద ఆశ కలిగిన ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ సంపాదన ఎటు వెళ్ళిపోతుంది? నీ సంపాదన దేనికి బానిసత అయిపోతుంది? నీ సంపాదన నిలబడుతుందా? అప్పులు ఉన్నాయన్న సంగతి నీకు తెలుసు, అప్పులు భారాలు ఉన్నాయన్న సంగతి నీకు తెలుసు. ఎందుకు ఒళ్ళొంచి పని చేయలేకపోతున్నాం? చెమటలు పడుతున్నాయమ్మా. ఏం పడుతున్నాయి? నువ్వు కష్టపడటానికి నీ శరీరాన్ని అప్పగించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా, మరలా చెప్తున్నాను చూడండి, మరలా వచ్చే ఈ సంవత్సరం కల్లా ఎవరికి అప్పులు లేకుండా ఉండను గాక. నాతో కూడా, మీరు కాదు, నేను అప్పు చేయడానికి ఒక కారణం లేదు. అందరికీ కారణాలు ఉంటాయి, వృధాగా ఎవరు చెయ్యం. ఈ మందిరానికి 4 లక్షల రూపాయలు కట్టాలి, ఇక 4 లక్షల రూపాయలు మన అప్పు తీర్చాలి. సాతాను గాడు మళ్ళీ తీరుస్తాడు, నీ సంగతి తీరుస్తానంటాడు. తీరుస్తావా? నువ్వు అప్పు తీరుస్తావా అని చెప్పేసి ఆమెకు లోపల పెట్టి బాటిల్ పెట్టాల్సి వస్తుంది. వాడికి పని లేకుండా చేస్తా, నీ సంగతి తెలుస్తా. సాతాను గాడు నన్ను ఒక్కడే కాదు, మిమ్మల్ని కూడా ఆడుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఆమె నేనే బాధపడుతున్నానో నా బిడ్డలు కూడా అదే బాధపడుతున్నారని అనుకుంటున్నా నేను. హల్లెలూయా. రమేష్ రాత్రి వచ్చి జ్వరం వచ్చింది.
రోజు నుంచి జరగ వచ్చింది. సాయంత్రం మళ్ళీ మందులకు రావాలా? వేసుకో, కష్టం కూడా అందేపడాలి. ఆమె బాడీని ఎప్పుడైతే కష్టపెట్టడానికి నీవు ఇక మనం అనకూడదు, పేర్లు చెప్పకూడదు, కానీ మనం ఎవరు ఎంత కష్టపడుతుంది ఆయన చూస్తున్నాడు. ఆమె మనం ఏదో తీసుకొచ్చి ఇచ్చాము, తీసుకొచ్చిస్తున్నాము అనుకుంటే సరిపడదు. అదంతా కూడా మెయింటైన్ చేయటం ఎంత భారమో, భారభరితమైన పనో దేవుడికి తెలుసు సుమా. అందుకంటాడు నీకు ఏముండాలి? ఆశ, ఆశ, ఆశ. ఈ రోజున నీకు ఆశ ఉండాల. ఈ రోజున దేవుడు నీకు ఒక ఆశ ఉండాలి. నీవు ఆశ కలిగి ఉంటే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. 25 సంవత్సరాలు నా సేవా జీవితం అనుభవంలో, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వేస్ట్ అయిందని నేను అనుకోను. 20 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, ఎక్కడికెక్కడికో తిరిగాను, ఎక్కడికెక్కడికో సేవ చేశాను. ఆ రోజులను మరలా నాకు దేవుడు ఇస్తాడు. ఆమె దేవుని సన్నిధిలో ఇది మన హ్యాండ్ ఓవర్ అయింది. దీని పరిస్థితులన్నీ తీర్చబడాలి. ప్రియాదేవుని బిడ్డ, నువ్వు కష్టపడటంలో తప్పులేదు. సోమరిపోతలుగా అటు ఇటు తిరిగి నీ ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టానుసారంగా జీవించటం వల్ల తప్పుంది, కానీ నువ్వు కష్టపడు, నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ గుప్పెళ్ళు తీసుకొచ్చి అలా ప్రార్థన చేస్తూ ఉంటే నేను వాటిని తీసుకొని ప్రార్థన చేస్తే, ప్రభువా నా బిడ్డల యొక్క రక్తం ఇది, ఈ బిడ్డలో రక్తం, చెమట కష్టం, అయోగ్యంగా మనం దేనికి ఖర్చు పెట్టకూడదు, అయోగ్యంగా ఉండకూడదు. ఏది కూడా లగ్జరీ లైఫ్కి మనం అలవాటు పడకూడదు. ఉన్న స్థితిలోనే సంతృప్తి కలిగి జీవించు. ఆమె ఉన్న స్థితిలోనే. నా జీవితంలో నేను కోరుకునేది ఏంటంటే, అందరూ డీబార్ అంటే ఇది తక్కువ అనుకున్నదే నేను తీసుకుంటా. నేను హై రేంజ్ హై తీసుకోవాలన్న ఆలోచన నాకు నా లైఫ్లోనే లేదు. నేను బట్టలు కుట్టించుకోక ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయింది. మనకి దేవుడు నీకు ఏది కావాలో అది ఖచ్చితంగా ఇస్తాడు. ఆమె ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకి ఏముండాలి అంటే, మన బిడ్డలు, కుటుంబం ఆశీర్వదించబడాలా, దీవించబడాలన్న ఆశ ఉండాల. వాళ్ళ మీద ఆశ, వీళ్ళ మీద ఆశ, ఆమె మీద ఆశ, ఇవి మీద ఆశ, ఇట్ ఈస్ నథింగ్. ఇవి అసలు ఇవి కానే కాదు, ఇదంతా గోంగూర పచ్చడే. ఆశ ఉందా? నీ ఆశను బట్టి దేవుడు నిన్ను ఉన్నతంగా చేస్తాడు. నిన్నే, మరొకళ్ళు కాదు, నీ ఒక్కళ్ళు కాదు, నిన్ను బట్టి నువ్వు కష్టపడితే నీ కష్టార్జితాన్ని దేవుడు, నీ భార్య భర్తల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక ఆశ ఉంది. తల్లిదండ్రుల ఆశలు ఎన్నో ఉంటాయి బిడ్డల మీద. ఓ గొప్పవాడికి ఇవ్వాలా, మంచోడికి ఇవ్వాలా, బీటెక్ చదువుకున్నోడికి ఇవ్వాలా, హై క్లాస్ వాడికి ఇవ్వాలని. ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుని దగ్గర మనము ప్రార్థన చేసి మన ఆశ దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతుందో తెలుసా? నీరు ఉంటే నాకు సమృద్ధి ఉంటుంది, నీరు ఉంటే నాకు ఆశీర్వాదం ఉంటుంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుందా. పచ్చిక ఎక్కడైతే ఉంటుందంటే, నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పచ్చిక ఉంటుంది. ఆ పచ్చిక ఉండాలన్న ఆశ నీకు ఉండాలి. అలాంటి ఆశ నీకుంటే నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దౌర్భాగ్యమైన ఆశలు ఈ లోకంలో ఒక్కొక్క ఆశలు చూస్తే మామూలుగా లేవు. ఒక్కొక్క ఆశలు చాలా భయంకరంగా ఉంటాయి. లోకపు ఆశలు మనకు అవసరం లేదు, లోకపు మాలిన్యం మనకు అవసరం లేదు. లోకం మనల్ని తాకకుండా, లోకం మనల్ని తచ్చకుండా, లోకం మనల్ని ముట్టకుండా మనం ఉండాలి. లోకంలో మనం ఉండా, లోకం మనల్ని అంటకూడదు. అలా మనం ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మీరు మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ఎంతో ప్రయాసంతో, ఎంతో ఆశతో
ఆ రోజున నాయన నువ్వు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు 5,000 మంది ఆశ కలిగి నీ దగ్గరకు వచ్చారు. వారి ఆశను మీరు తృప్తిపరిచారు, ఆహారం మీకు ఇచ్చారు. ఈ రోజున నాయన ఈ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు. వారి ఆశను మీరు నెరవేర్చండి. ఒక్కొక్క కుటుంబాన్ని దీవించు, ఒక్కొక్క కుటుంబాన్ని బలపరచు, ఒక్కొక్క కుటుంబం మీద నీ కనుదృష్టి ఉంచు, ఒక్కొక్క కుటుంబం మీద నీ ప్రణాళిక ఉంచండి. నీ క్షేమం, నీ కాపుదల, నీ భద్రత ఈ దినం మొదలుకొని మరలా కొన్ని వచ్చే ప్రయాంతం మహిమా ఘనతలు మీరే పొందుకొని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాదికి నిరంతరమ నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. సాయం అమ్మా. ఓకే, వచ్చే 2 వారం అద్భుతాకి ఎగ్జామ్స్ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. 18వ తారీఖు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు 1 గంట సేపు మీ గృహాలకి మేము వస్తాం. హల్లెలూయా. మీరు మీ కుటుంబీకులు ఖచ్చితంగా ఉండండి. మీతో కలిసి ప్రార్థన చేయాలని, ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. ఎటు వెళ్ళద్దు. 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతి మన సంఘస్థుల ఇంటికి, అందరింటికి వస్తాం. ప్రార్థన చేద్దాం. దేవుడి ప్రేరేపణతో ప్రతి కుటుంబంలో దేవుని బిడ్డలు అడుగు పెట్టాలి. అడుగు పెట్టిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించబడాలి. ప్రార్థన చేయండి. వచ్చే నెల 7వ తారీఖు 7వ నెల గత సంవత్సరం మనం దైవ సేవకుల మీటింగ్ను, దైవ సేవకులతో మన కుటుంబీకులందరి కొరకు ప్రార్థన చేయించుకున్నాం. దేవుని చిత్తమైతే మరి 7వ తారీఖున సేమ్ అదే విధంగా గత సంవత్సరం జరిగినట్లుగానే కుటుంబీకులందరూ దైవ సేవకుల చేత ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్ కనుక మనందరం కూడా, సంఘస్థులందరూ కూడా ప్రయాసపడి సంఘం కోసం ప్రయాసపడుతున్నారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు మరొకసారి 2 చేతులు జోడించి వందనాలు తెలియజేసుకుంటూ, మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలున్నా మాకు తెలియచేయండి. మీకోసం